హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తున్న వంటకం గుత్తు కాకరకాయ టమాటా కూర, గుత్తు కాకరకాయ వేపుడు. ఈ ఈ రెసిపీ నేను ఎలా చేశానో ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. దీనికోసం కాకరకాయలు తీసుకున్నాము. కాకరకాయలు చేదు ఎక్కువ ఉండకూడదు అనుకునేవాళ్ళు ఇలా పైన గీకేయండి, లేదు పర్వాలేదు చేదు తినేవాళ్ళు అయితే అలాగే ఉంచేయండి. ఇలా తీసేయడంతో కొంచెం బాగా చేదు తగ్గుతుంది అనమాట. తర్వాత దాన్ని 2 కట్స్ ఇట్లా ఇస్తే అలా 4 కట్స్లా కనిపిస్తుంది. 4 కట్స్ వస్తాయి. ఆ మధ్యలో మనం ఏదైనా కొంచెం గట్టిగా ఉన్న గింజలు ఉంటే తీసేయాలి. అవే లేతగా ఉన్న కాయలు అయితే అలా ఉంచేయాలి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా మొత్తం పైన గీకేసాను నేను. ఈ గట్టిగా ఉన్న గింజలన్నీ కూడా తీసేసాను చూడండి. అదే లేతగా ఉన్న కాయలకైతే ఏం తీయకుండా అలాగే ఉంచేసాను అనమాట. ఇప్పుడు ఇది కొంచెం ఉప్పు వేసి కాసేపు ఉంచేయాలి. ఉంచిన తర్వాత కడిగితే ఇంకా ఉన్న చేదు కూడా కొంచెం ఇంకా తగ్గుతుంది అనమాట. చేదు తగ్గడానికి బాగా ఉప్పేసి కడుక్కోవాలి. తర్వాత 2-3 సార్లు మళ్ళీ మామూలుగా కూడా కడుక్కోవాలి. దీని తర్వాత స్టఫింగ్ కోసం మసాలా రెడీ చేసుకుంటాను అనమాట. ఈ మసాలా కోసం ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను ఇప్పుడు మీకు. చూసారా, ఉప్పు వేసి ఇలా కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ కాకుండా బాగా దానికి ఉప్పు అంటేలా వేసి కాసేపు ఉంచేసి తర్వాత కడగాలి. ఈ స్టఫింగ్ కోసం మసాలా ఏమేమి తీసుకున్నానంటే నార్మల్ అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలాతో కలిపిన అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, ఇంకా పల్లీలు, కొబ్బరితో చేసుకున్న పేస్ట్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఈక్వల్గా కలిసేలాగా చక్కగా కలిపేస్తాను అనమాట. కలిపేసి ముద్ద తయారు చేసేసుకొని దాన్ని స్టఫ్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనం గుత్తి వంకాయలు పులుసు కానీ కర్రీ కానీ చేసుకున్నప్పుడు ఎలా అయితే స్టఫ్ చేస్తామో అట్లాగే అన్నిట్లో పట్టి దాంట్లో చక్కగా మొత్తం అంటేలాగా పెడతాము. లోపల పెడతాము, తర్వాత పైన కూడా కొంచెం పెడతాము, ఉప్పు కారం బాగా ఎక్కాలని చెప్పేసి. అలా అన్నిటికీ పెట్టేసి కొంచెం సేపు అలాగా ఉంచేస్తాం అనమాట, ఉప్పు కారం బాగా టేస్ట్ ఎక్కాలని. ఉంచిన తర్వాత దీన్ని తవ్వ ఫ్రై చేసుకుంటాము. కొంచెం ఆయిల్ వేసి పెనం స్టవ్ ఆన్ చేసి పెట్టుకుని హీట్ ఎక్కిన తర్వాత ఇవన్నీ కూడా పేర్చేసి చక్కగా మరీ లో ఫ్లేమ్ కాదు, మరీ హై ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పైనుంచి కూడా ఇంకా ఆయిల్ వేసి మొత్తం కాకరకాయలకి పట్టేలాగా పైనుంచి ధారగా వేసి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఈ కొంచెం మగ్గడానికి మెత్తగా మగ్గడం కోసం మూత కూడా పెట్టి చక్కగా సేపు మగ్గనిస్తాం అనమాట. ఇవి కొంచెం ఒక సైడ్ మగ్గిన తర్వాత సెకండ్ సైడ్ టర్న్ చేసుకుంటాము. టర్న్ చేసి అలాగే వేపి ఇప్పుడు బాగా ఆయిల్ పీల్ చేసినంత ఆయిల్ వేసినా కానీ పీల్ చేసినవి ఇవి, అందుకని మళ్ళీ పైనుంచి కొంచెం ఆయిల్ వేసాను. మళ్ళీ సెకండ్ సైడ్ కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యేలాగా నేను ఫ్రై చేసి ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి తీసేసాను. కొన్నేమో ఫ్రై కోసం ఉంచుకోవడానికి ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడం కోసం మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి దీన్ని ఇంకా ఫ్రై చేస్తున్నాను. ఇవి పప్పుచారులు అది నంచుకుంటే చాలా బాగుంటాయి, ఉట్టి తిన్నా బాగుంటాయి, అలా కూడా తినేయచ్చు. కానీ కొంచెం ఇంకా స్పైసీగా ఉండాలంటే కొంచెం కారం మళ్ళీ చల్లుకోవచ్చు. చల్లి మళ్ళీ అటు ఇటు తిప్పి జస్ట్ ఒక హాఫ్ మినిట్ అట్లాగా దాన్ని మళ్ళీ ఫ్రై చేసి తీసేస్తాము. ఇప్పుడు అదే ప్యాన్లో నేను కొంచెం టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేపుతున్నాను. ఈ చక్కగా వేగిన తర్వాత తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను దీన్ని పేస్ట్ చేసుకోవడం కోసం. దాంట్లోనే కొంచెం కొత్తిమీర వేసాను, కొంచెం పచ్చి జీలకర్ర వేసాను. ఇదంతా పేస్ట్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు ఒక ప్యాన్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేగనిస్తున్నాను. దీని తర్వాత ఉప్పు, కారం, పసుపు, టమాటా ముక్కలు అన్నీ వేసాను. ఇవన్నీ బాగా కలిసేలాగా టమాటా ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా చక్కగా అటు ఇటు తిప్పుతూ వేపుతున్నాను అనమాట. ఇంకా మనం స్టఫ్ చేసిన తర్వాత కొంచెం మసాలా ఏమన్నా మిగిలిపోతే అది కూడా ఇందులోనే వేసేయాలి వేగేటప్పుడు. వేగిన తర్వాత తీసి పెట్టుకున్నాం కదా, కర్రీ కోసం తీసుకున్న కాకరకాయలు, ఫ్రై చేసిన కాకరకాయలు కూడా మళ్ళీ దీంట్లోనే వేసేసి కొంచెం వాటర్ వేసి మగ్గడానికి పెట్టుకుంటాం మూతేసి. టమాటాలు ఇప్పుడు చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు నేను రెడీ చేసుకున్నాను కదా మిక్సీ జార్లో వేసి పేస్టు, టమాటాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి ఆ పేస్ట్ కూడా వేసేస్తున్నాను. కొంచెం గ్రేవీ బాగుంటుంది, ఇలాగా మంచి టేస్టీగా ఉంటుంది, కూర గ్రేవీ వస్తుంది. ఎలా అయితే మనం గుత్తి వంకాయ కూరకి వేసుకుంటామో అట్లానే ఇప్పుడు ఇది కూడా చక్కగా కాసేపు వండిన తర్వాత కూర రెడీ అయిపోయింది. చూసారా, కొంచెం
ఇంకొంచెం మగ్గాలంటే ఇంకొంచెం వాటర్ వేసి పెట్టాలి. సాల్ట్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ కొంచెం వేస్తున్నాను. మళ్ళీ కొంచెం సేపు సాల్ట్ వేసిన తర్వాత ఉంచితే రెడీ అయిపోద్ది. ఈ వీడియో కోసం నేను చెప్పాలనుకున్న మంచి మాట ఏంటంటే, మన మిత్రులను ప్రేమించేవారిని మితంగా ప్రేమించాలి. ఎందుకంటే వారు ఎప్పుడైనా శత్రువులుగా మారే అవకాశం ఉంది. అలాగే మనం ద్వేషించే వారిని మితంగా ద్వేషించాలి. ఎందుకంటే ఎప్పుడైనా స్నేహితులయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇక ఉండనా మరి, బాయ్.